ఓం శ్రీకృష్ణాయ నమః. జై గురుదేవ్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అతసీ పుష్పసంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. ఉత్ఫుల్లపద్మపత్రాక్షం నీలజీమూతసన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. మందారగంధసంయుక్తం చారుహాసం చతుర్భుజం బరిః పింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం. కుటిలాలకసంయుక్తం పూర్ణచంద్రనిభాననం విలసత్కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. రుక్మిణీకేళిసంయుక్తం పీతాంబరసుశోభితం అవాప్తతులసీగంధం కృష్ణం వందే జగద్గురుం. గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకితవక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుద్ధాయ యః పఠేత్ కోటిజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. జై గురుదేవ్ అండి అందరికీ. ఈరోజు మనం శ్రీమదాంధ్ర మహాభారతంలో ఆది పర్వం తృతీయాశ్వాసము 7వ భాగంలోకి వెళ్తున్నాము. నిన్నటి వరకు ఇక్కడ యయాతి ఎలాగా శుక్రుడి శాపానికి గురి అయ్యాడు అని అడుగుతాడు జనమేజయుడు వైశంపాయనుడితోటి. అందుకే ఏంటి అంటే ఈరోజు కథలో ముందుకెళ్తే 99 వచనం. మరియు నస్మద్వంశకరుండైన యయాతి చరితంబు విన వలతుంజెప్పుమని అడిగిన వానికి వైశంపాయనుడు ఇట్లనియే. తాత్పర్యం. అంతేకాక మా వంశాన్ని వృద్ధి చేసిన ఆ యయాతి యొక్క వృత్తాంతాన్ని నేను వినగోరుతాను, చెప్పు అని అడగగా జనమేజయుడికి వైశంపాయనుడు ఈ విధంగా అన్నాడు. ఇంకా జనమేజయుడు అడుగుతున్నాడు, ఈ యయాతి నుంచే కదా మా వంశం వృద్ధి పొందింది, కాబట్టి ఈయన గురించి ఏం కథ జరిగిందో అదంతా నేను వినడానికి ఇష్టపడతాను, నాకు చెప్పండి అని అడుగుతున్నాడు ఇక్కడ జనమేజయుడు. 100 మనుజాధిప వృష పర్వుండను దానవపతికి శుక్రుడాచార్యుండై యనిమిష విరోధులకు బ్రియమొనరించుచు వివిధ విధినయోపాయములన్. రాజా, వృషపర్వుడనే రాక్షసరాజుకు శుక్రుడు ఆచార్యుడై పెక్కు విధాల ఏర్పాట్లతో నీతులతో ఉపాయాలతో రాక్షసులకు సంతోషాన్ని కలిగిస్తూ. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఓ రాజా, వైశంపాయనుడు చెప్తున్నాడు, ఓ రాజా,
రాక్షసరాజు అయిన వృషపర్వుడికి శుక్రాచార్యుడు వాళ్ళ కులగురువయ్యి ఎన్నో ఉపాయాలతో ఆ రాక్షసులకందరికీ సంతోషాన్ని కలిగిస్తున్నాడు. 101 దేవాసుర రణమున గత జీవితుల గుణసురవరుల జెచ్చర మృత సంజీవని అను విద్యంబున నిర్జీవులుగా ప్రతిదినము చేయుచునుండు. ఇంకొకసారి అండి. దేవాసుర రణమున గత జీవితుల గుణసురవరుల జెచ్చర మృత సంజీవనుయను విద్య బునర్జీవులుగా ప్రతిదినంబు సేయుచునుండెన్. తాత్పర్యం: దేవదానవ యుద్ధంలో మృతులైన రాక్షసులను శీఘ్రంగా మృత సంజీవిని అనే విద్య చేత వారిని ప్రతిదినం పునర్జీవితులను చేస్తున్నాడు. ఇక శుక్రాచార్యుడు మృత సంజీవిని విద్యను ఈయన అభ్యసించాడు. ఈయన వరంగా పొందినటువంటి వాడు. అయితే ఈయన రాక్షసుల దేవతల యుద్ధంలో చనిపోయినటువంటి రాక్షసుల్ని బతికిస్తూ ఉండేవాడు. కాబట్టి ఈయన వాళ్ళకి ఎంతో ముఖ్యుడు అనమాట. 102 దాని నెరింగి దేవతలెల్లనతి భీతులై యసురులనోర్వనోపక శుక్రువలన మృత సంజీవని బడసితేనోపునట్టి మహాసత్వుండెవ్వండగునోయని విచారించి బృహస్పతి పుత్రుండైన కచుని కడకుంజని ఇట్లనిరి. తాత్పర్యం: ఆ విషయం తెలుసుకుని దేవతలు భయపడి రాక్షసులను జయించలేక శుక్రుని వద్ద నుండి మృత సంజీవిని విద్యను పొంది తిరిగి రాగల గొప్ప సమర్థుడెవ్వడో అని విచారించి బృహస్పతి కుమారుడైన కచుడి వద్దకు వెళ్ళి ఇట్లా అన్నారు. ఇంకా దేవతలు భయపడతారు, వీళ్ళు రాక్షసులను జయించలేరు కదా, ఇంకా శుక్రుడి దగ్గరకు వెళ్ళి మృత సంజీవిని విద్యను ఎవరు తీసుకొని రాగలరు, దానికి సమర్థుడెవరో అని విచారిస్తారు. విచారించి బృహస్పతి కొడుకు అయినటువంటి కచుడి దగ్గరకు వెళ్ళి అతనితో ఇలా అంటారు. 103 పోరను మృత సంజీవని కారణమున నిహతులయ్యుగారసురవరుల్ వారల నోర్వుగమనకతి భారము దుర్వార వీర్య బలయుతులగుటున్. తాత్పర్యం: యుద్ధంలో రాక్షసులు చనిపోయిన మృత సంజీవని కారణాన చావకుండా ఉన్నారు. వారు అపార వీర్య బలవంతులు కావటం చేత వారిని జయించటం మనకు అసాధ్యమై ఉన్నది. ఇంకిక్కడ ఏం చెప్తున్నారు? యుద్ధంలో రాక్షసులు అందరూ చనిపోయినా కూడా మృత సంజీవిని కారణంతో వాళ్ళందరూ బతికిపోతున్నారు. వాళ్ళు అపారమైన వీరులు కాబట్టి వాళ్ళని జయించటం మనకు అసాధ్యమైంది ఇక అని చెప్తున్నారు. 104 మన పక్షంబున వారద్దనుజులచే నిహతులయ్యుదగ మృత సంజీవని లేమి చేసి యమ సాధనమున కరుగుదురు వీర్య దర్పితులయ్యున్. తాత్పర్యం: మహాబల గర్వితులైన మన పక్షంలోని వారు రాక్షసుల చేత చంపబడిన మనకు మృత సంజీవని లేనందువలన యముడి నివాసానికే పోతున్నారు. ఇంకా చెప్తున్నాడు దేవేంద్రుడంతా, మహాబల గర్వితులు వీళ్ళు, మన పక్షంలో లేని వాళ్ళందరూ కూడా రాక్షసుల చేత చంపబడిన వాళ్ళు, కానీ మృత సంజీవిని లేకపోవడంతో వాళ్ళందరూ యమపురికి వెళ్తున్నారు అని చెప్తున్నారు. విశేషం సదనము సాధనం. 105 కావున మృత సంజీవని దేవలయును శుక్రువలన ధృతిపడసి తపశ్రీ విభవదాని బలమున గావంగావలయు సురనికాయ బలంబున్. తాత్పర్యం: కాబట్టి శుక్రుడి నుండి మృత సంజీవిని విద్యను పొంది తీసుకొని రావాలి. ఓ తపోధన, ఆ సంజీవిని విద్యాబలంతో దేవగణాల బలాన్ని కాపాడాలి. ఇంకా చెప్తున్నారు. కాబట్టి ఓ తపోధన అంటే తపస్సునే ధనంగా కలిగినటువంటి వాడా, ఈ సంజీవన్ని విద్యాబలంతో దేవగణాల బలాన్నింటినీ కాపాడాలి. దానికి నువ్వు శుక్రాచార్యుడికి వద్దకు వెళ్ళి దీన్ని సంపాదించాలి అని చెప్తున్నారు. 106 బాలుండవు నియమవ్రతశీలుండవు నిన్ను ప్రీతి చేసుకొని తద్విద్యాలల నాదనము గరుణాలయుడై చేయు నమ్మహాముని నీకున్. తాత్పర్యం: నీవు బాలుడివి, నియమాలు వ్రతాలు నీకు స్వభావ సిద్ధమైనవి. శుక్రాచార్యుడు నిన్ను శిష్యుడిగా స్వీకరించి సంతోషంతో నీకు ఆ విద్యాకన్యను దయతో ఇవ్వగలడు. ఇంకా చెప్తున్నారు, నువ్వు చిన్నవాడివయ్యా, నియమాలు వ్రతాలు అనేవి నీకెంతో స్వభావ సిద్ధం, నువ్వు అనుకుంటే చేసేస్తావు. శుక్రాచార్యుడు నిన్ను శిష్యుడిగా స్వీకరించి సంతోషంతో నీకు ఆ విద్యాకన్యను అంటే ఏంటి, మృత సంజీవని విద్యను నీకు దయతో ఇవ్వగలడు అనండి. విశేషం
విద్యాలలానాదానము అనే రూపక సమాసం భావి కథార్థ వ్యంజకం. ముందు కథలో దేవయాని తన మనసును కచుడికి అర్పించుకునే కథార్థం ఇందులో ధ్వని. విద్య అనే లలనను అని విద్యను లలనను అని సమన్వయింపవచ్చును. 107 దుహిత్ వచనమండి ఇది. దుహితృ స్నేహంబునంజేసి యద్దేవయాని పలుకులు శుక్రుండతి క్రమింపండు కావున నీనేర్చు విధంబున దాని చిత్తంబు వడసి శుక్రునారాధించిన నీకిష్ట సిద్ధియగునని దేవతలు ప్రార్థించి పంచినం. గచుండును దేవహితార్థంబు వృష పర్వపురంబున కుంజని యచ్చట వేదాధ్యయనశీలుండై సకల దైత్య దానవ గణోపాధ్యుండైయున్న శుక్రుంగని నమస్కరించి ఇట్లని. తాత్పర్యం: కూతురుపైనున్న ప్రేమ చేత దేవయాని మాటలను శుక్రుడు జబదాటడు. కాబట్టి నీ సామర్థ్యంతో ఆమె మనసును లోబరుచుకుని శుక్రుడికి శుశ్రూష చేస్తే నీకు కార్యసిద్ధి కలుగుతుంది అని దేవతలు వేడుకొని పంపగా కచుడు దేవతల మేలు కొరకై వృషపర్వుడి పట్టణానికి వెళ్ళి అక్కడ నిరంతర వేదాధ్యయన పరుడును దైత్య దానవగణానికి గురువును అయినట్టి శుక్రాచార్యుడిని చూచి నమస్కరించి ఇట్లా పలికాడు. ఇంకేం చెప్తున్నారు? వీళ్ళు దేవతలు కూతురుపై చాలా ప్రేమ ఉంటుంది శుక్రుడికి. కాబట్టి దేవయాని ఏం చెప్పినా ఆమె మాటను జబదాటడు. కాబట్టి నీ సామర్థ్యంతో ఆమె మనసును లోపరుచుకో, అప్పుడు నువ్వు శుక్రుడికి శుశ్రూష చేస్తే నీ కార్యసిద్ధి జరుగుతుంది అని దేవతలు వేడుకొని పంపుతారు కచుడిని. ఇక కచుడు కూడా దేవతల కోసమని వృషపర్వుడి పట్టణానికి వెళ్ళి అక్కడ నిరంతరమైనటువంటి వేదాధ్యయనాన్ని చేసేవాడు రాక్షసుల యొక్క దానవగణానికి గురువు అయినటువంటి శుక్రాచార్యుని చూచి ఆయన నమస్కరించి ఇట్లా పలికాడట. విశేషం: దేవతలు కచుడికి మృత సంజీవనిని సాధించే మెలకువ ఒకటి చెప్పారు. మంత్ర విద్య శుక్రాచార్యాధీనం. శుక్రుడు అతని కుమార్తె అయిన దేవయాని పట్ల ఉన్న స్నేహానికి అధీనుడు. దేవయానిని ప్రసన్నం చేసుకుంటే శుక్రుడు ఆ తర్వాత అతని విద్య అనుకూలిస్తాయి అని చెప్పారు దేవతలు. భావి కథాగతిని ఈ వాక్యం ప్రసన్నం చేస్తున్నది. కథలో దేవయాని పాత్రకు కల ప్రాధాన్యానికి ప్రాతిపదిక వేశాడు నన్నయ్య. ఇక్కడ ప్రసన్న కథా కలితార్థయుక్తికి ఇది చక్కని ఉదాహరణం. అంటే దేవతలు ఇక్కడ కచుడికి మృత సంజీవన్ని సాధించడానికి ఒక మెలకువ అంటే ఒక ట్రిక్ చెప్పారు అని చెప్తున్నారు. మంత్ర విద్య శుక్రాచార్యుడికి అధీనం, కానీ శుక్రుడి కుమార్తె అంటే శుక్రుడి కుమార్తె అధీనం శుక్రుడు, అలా చెప్తున్నాడు అనమాట. కాబట్టి దేవయానిని ప్రసన్నం చేసుకుంటే శుక్రుడితో పాటు ఆ విద్య కూడా ఇతనికి అనుకూలిస్తాయి అని చెప్తారు దేవతలు. 108 ఏనుగచుండను వాడ మహానియమ సమన్వితుడా బృహస్పతి సుతుడన్ మానుగ వచ్చితి నీకును భానుని భాషిష్య వృత్తి బనిసేయంగన్. తాత్పర్యం: సూర్య సన్నిభుడవైన ఓ మహర్షి, నేను కచుడనేవాడిని, బృహస్పతి కుమారుడిని, మీకు శుశ్రూష చేసి సేవించటానికి వచ్చాను. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారు స్వామి? సూర్యుడితో సమానమైనటువంటి తేజస్సు కలిగిన మహర్షి నా పేరు కచుడు, నేను బృహస్పతి కొడుకును, మీకు సేవ చేయడానికే వచ్చాను అని చెప్తాడు. విశేషం: విద్యయందు ఆసక్తి, గురువునందు భక్తి, నియమనిష్టలయందు ప్రసక్తి కల శిష్యుడే గురువుల ఆదర గౌరవాలను పొందగలడని కచుని వర్తనం తెలుపుతున్నది. అంటే ఇక్కడ విద్య అంటే ఇష్టం ఉండాలి, గురువు అంటే భక్తి ఉండాలి, నియమనిష్టలందు ఆసక్తి కలిగినటువంటి శిష్యుడే గురువుల యొక్క ఆదరాన్ని గౌరవాన్ని పొందుతాడు అని కచుడి యొక్క ప్రవర్తన మనకు తెలియజేస్తుంది. ఇక్కడ 109 వచనం: అనిన నమ్ముని కుమారుని సుకుమారత్వంబును వినయ ప్రియవచన మృదు మధురత్వంబును నవవరత నియమవ్రత ప్రకాశిత ప్రశాంతత్వంబునుంజూచి శుక్రుండతి స్నేహంబున వీనింబూజించిన బృహస్పతింబూజించిన ఎట్లయని యభ్యాగత పూజల వాని సంతుష్టుంగా చేసే శిష్యుంగా చేకొని ఉన్నంత నక్కచుండు. తాత్పర్యం: అని పలికిన కచుడి సౌకుమార్యాన్ని, అతడి వినయ ప్రియవచనాలలోని మెత్తదనాన్ని, తీయదనాన్ని, నిత్య నియమ వ్రతాల వలన అతని ముఖంలో వెలిగే ప్రశాంతతను చూచి శుక్రుడు మిక్కిలి ప్రేమతో వీడిని పూజిస్తే దేవగురువును పూజించినట్లే అని తలచి అతిథి మర్యాదలు చేసి అతడిని సంతృప్తిపరిచి తన శిష్యుడిగా స్వీకరించాడు. అంతట కచుడు
ఇక ఇలా ఎంతో ఇష్టంగా సుకుమారంగా పలికినటువంటి కచుడిని, ఆ కచుడి యొక్క ప్రియమైన వాక్కుల్ని, ఆ వాక్కుల్లో ఉన్నటువంటి సున్నితమైన తత్వాన్ని, తీయదనాన్ని, ఇక నియమ నిష్ట వ్రతాలతోటి కచుడి యొక్క ముఖంలో వెలిగే ప్రశాంతత మరియు తేజస్సును చూచి శుక్రుడు ఎంతో ప్రేమతో వీరిని పూజిస్తే వాళ్ళ తండ్రి దేవతల గురువైన బృహస్పతిని పూజించినట్లే అనుకొని తలుచుకుంటాడట. ఇక ఆయన అతనికి అతిథి మర్యాదలు చేసి ఆయన్ని సంతృప్తిపరిచి తన శిష్యుడిగా స్వీకరిస్తాడు శుక్రాచార్యులు. ఇంకా కచుడు ఏం జరుగుతుందో చూద్దాం. 110. పని ఏమి పంచిన బదవడి చేసేదనకతన్ బంచిన యాక్షణం బజేయుచు నిజ గురు చిత్త వృత్తికి గడుననుకూలుడై వినయంబుతోడా మనమున జైవుల బాటల భక్తి నేకాకారుడై మరి అంతకంటే దేవయానికి సువిధేయుడై ప్రియహిత భాషణముల రుష్ఫల ఫల విశేషదానములను సంతత ప్రీతి చేయుచు నివ్విధమున బెక్కులేండ్లు నిష్ఠ గురుని గురుతనూజగొలచి యయ్యిరువుర నెమ్మి వడసె దనదు నేర్పు పేర్మి. తాత్పర్యం: ఏ పని చెప్పినా తర్వాత చేస్తానని బదులు చెప్పకుండా వెంటనే చేస్తూ శుక్రుడి మనఃప్రవృత్తికి చాలా అనుకూలుడై మనోవాక్కాయ కర్మలలో ఒకే విధమ కలవాడై అంతకంటే అధికంగా దేవయానికి మిక్కిలి విధేయుడై ప్రియవాక్యాలతోనూ పుష్పఫలాలను అధికంగా తెచ్చి ఇవ్వటంతోనూ ఆమెకు సంతోషం కలిగిస్తూ ఈ తీరుగా ఎన్నో సంవత్సరాలు గురువును గురుపుత్రిని కొలిచి ఎంతో నేర్పుతో వారి ప్రేమను పొందాడు. ఇంకా ఇక్కడ కచుడు ఎలా ఉన్నాడు అంటే, వాళ్ళు ఏ మాట చెప్తే చాలు, ఆ పని చెప్తే చాలు, ఏ పని చెప్పినా వెంటనే చేసేస్తాడనమాట. నేను మళ్ళీ చేస్తాను అనే మాట నోట్లో నుంచి రానివ్వడనమాట. అలా శుక్రుడి మనస్సుకి ఇష్టమయ్యేలాగా ఎంతో అనుకూలంగా మనస్సుతోనూ వాక్కుతోనూ కర్మతోనూ ఎటువంటి విభేదము లేకోకుండా ఆయన ఎంతో చక్కగా శుక్రుడికి సేవలు చేశాడు. అలాగే దేవయానికి కూడా ఇంకా ఎంతో విధేయుడయ్యి ఆమెను ఆమెకిష్టమైన వాక్కులతోనూ ఆమెకిష్టమైన పుష్పాలను ఫలాలను ఎక్కువగా తెచ్చివ్వటంతోనూ ఆమెకు సంతోషాన్ని ఎక్కువగా కలిగిస్తూ ఇలా ఎన్నో సంవత్సరాలు గురువుగారి పుత్రికను ఎంతో నేర్పుతో కొలిచి వాళ్ళ ప్రేమను పొందాడు. 111 వచనం: ఇట్లు గురు శుశ్రూష కౌశలంబునగచుండు శుక్రునకు ప్రియ శిష్యుండయ్యున్న నెరింగి దానవులు సహింపనోపక బృహస్పతి తోడియలు కనక్కుచునొకనాడు హోమధేనువులంగాచుచువనంబున నేకతంబయున్న వాని వధించి విశాలసాల స్కంధంబున బంధించిచని రంతనాదిత్యుండస్తగిరి శిఖరగతుండగుడు మగుడి హోమధేనువులింటికి వచ్చిన వాని తోడనకచుండు రాకున్న దేవయాని తన మనంబున మలమల మరంగు చుంబోయి తండ్రికిట్లని. తాత్పర్యం: ఈ విధంగా కచుడు తన సేవా నైపుణ్యంతో శుక్రుడికి ప్రేషిష్యుడై ఉండటం తెలుసుకుని రాక్షసులు సహించలేక దేవగురువైన బృహస్పతితో తమకు గల వైరాన్ని పురస్కరించుకొని కోపించి ఆ కచుడు ఒకరోజు హోమధేనువులను కాస్తూ ఒంటరిగా ఉండగా రాక్షసులు అతన్ని వధించి ఒక పెద్ద చెట్టు బోదెకు బంధించి వెళ్ళిపోయారు. అప్పుడు సూర్యాస్తమయమైనది. హోమధేనువులు తిరిగి ఇంటికి వచ్చాయి. వాటి వెంబడి కచుడు రాకపోవటాన్ని గమనించి దేవయాని కలవరపడుతూ తన తండ్రి వద్దకు వెళ్ళి ఇట్లా అన్నది. ఈ రకంగా కచుడు తన సేవతో నైపుణ్యంతో శుక్రుడికి ఇష్టమైన శిష్యుడిగా ఉండటం తెలుసుకుని రాక్షసులు సహించలేకపోతారు. ఇక వాళ్ళు దేవగురు అయినటువంటి బృహస్పతితో వాళ్ళ కల శత్రుత్వాన్ని గుర్తు తెచ్చుకొని కోపంతో కచుడు ఒకరోజు ఈ యాగానికి చెందిన పశువులను మేపడానికి వెళతాడు ఒంటరిగా. అయితే అక్కడ కచుడిని చంపేసి ఒక పెద్ద చెట్టు కాండానికి కట్టేసి వెళ్ళిపోతారు. అప్పటికి సూర్యాస్తమయం అయిపోతుంది. ఇక హోమధేనులు ఆ యజ్ఞ పశువులు మాత్రం ఇంటికి వచ్చేస్తాయి. కానీ వాటి వెంట కచుడు రాకపోవటంతో దేవయాని కలవరపడి తన తండ్రి వద్దకు వెళ్ళి ఇలా అందట. 112 వాడి మయూఖముల్ గలుగు వాడ పరాంబుది గృంకే ధేనువుల్ నేడిట వచ్చనేక తమనిష్టమయన్ భవదగ్నిహోత్రముల్ పోడిగ వేల్పగాబడియ వృద్ధును బోయగ చుండునేనియున్ రాడు వనంబులోన మృగ రాక్షస పన్నగ బాధ నొందెను. తాత్పర్యం: సూర్యుడు పడమటి సముద్రంలో కృంకాడు.
హోమధేనువులు ఒంటరిగా తిరిగి వచ్చాయి. చీకటి పడటం వలన నీ అగ్నిహోత్రాలు చక్కగా ఆహుతులను పొందుతున్నాయి. చాలా ప్రొద్దుపోయింది. కచుడు మాత్రం తిరిగి రాలేదు. అడవిలో మృగరాక్షస సర్పాల వలన బాధను పొందాడేమో. ఇంకా చెప్తుంది తండ్రితోటి. సూర్యుడేమో అస్తమించాడు. ఇక యజ్ఞ పశువులు ఒంటరిగా వచ్చేశాయి. చీకటి పడటంతోనేమో నీ అగ్నిహోత్రాలన్నీ చక్కగా వెలుగుతూ ఆహుతులను పొందుతున్నాయి. కానీ చాలా పొద్దైపోయింది. కచుడు ఇంకా రాలేదు తిరిగి. ఈ అడవిలో ఏదైనా జంతువుల నుండి కానీ, రాక్షసుల నుంచి కానీ, సర్పాల నుంచి కానీ ఏదైనా బాధను పొందాడేమో అంటది. విశేషం. అలంకారం స్వభావోక్తి. సంధ్యా సమయాన్ని స్వభావోక్తిలో వర్ణిస్తూనే కచుడి పట్ల దేవయానికి కల అభిలాషను కూడా రమణీయంగా ధ్వనింపచేశాడు నన్నయ్య. తెలుగులోని మంచి పద్యాలలో ఇది ఒకటి. అందుకు కారణం నన్నయ్య రచనాశిల్పమే. మాటల వలన మనసులోని అభిలాష ప్రసన్నమవుతున్నట్లుగా చెప్పే ఈ పద్య రచనలో ప్రసాదగుణం పోషింపబడటం రసవ్యంజకం. నన్నయ్య కవితలో ఈ పద్యం వంటి ప్రసాద గుణభూయిష్టాలైన పద్యాలు విశేషంగా కనబడతాయి. ఇందులో దేవయాని అభిలాష వ్యంగ్యం, దానికి ఆర్తి, అధిక్షేపం, శంక, దైన్యం, నిర్వేదం మొదలైన సంచారులు పోషకాలు. సంచారులు వాక్యాల వలన, అభిలాష తాత్పర్యం వలన అనుగమ్యమానాలవుతున్నాయి. వాక్యాలలోని క్రియాపదాల వలన రసభావ వ్యంజనం చేసే శిల్పం మొదట పేర్కొనదగింది. కృంకే, వచ్చే, పోయే అనే భూతార్థక క్రియలు వాటి పని అవి కుచుడి సంగతి పట్టించుకోకుండానే జరుపుకున్నాయి అనే ఆర్తిని ధనింపచేస్తున్నాయి. వేల్వగా బడియే అనే కర్మార్థక ప్రయోగం శుక్రుడు కూడా పట్టించుకోకుండా తన విధులు తాను యాంత్రికంగా నిర్వించాడనే అమర్ష భావాన్ని వ్యక్తం చేస్తున్నది. కచుండు నేనియున్ రాడు అన్నప్పుడు, అన్నీ సవ్యంగా జరిగిపోతున్నప్పుడు కచుడెందుకు రాడో గమనించండి. మీకెవ్వరికీ పట్టలేదా? కీడేమైనా జరిగిందేమో అనే శంక అందులోని ధ్వని. బాధనొందెనో అన్నప్పుడు ఆర్తి, దైన్యం, నిర్వేదం ధ్వనింపబడుతున్నాయి. ఇంతేకాదు, వాడి మయూఖములు కలుగువాడు అని విశేషణంలో కలుగు అనే తద్ధర్మార్థక క్రియ కూడా వ్యంజకమే. పగలల్లా కచుడు అడవులలో ఉండటం వలన దేవయానికి ఇంట్లో కచుడి ఎడబాటు వలన ఎండ తీవ్రంగా ఉన్నట్లు అనిపించేదని, ఎప్పుడు సూర్యుడు అస్తమిస్తాడా అని క్షణాలు లెక్కపెట్టుతూ పగళ్ళు భారంగా గడిపేదని, అస్తమయం కాగానే కచుడి దర్శనం వలన చంద్రదర్శన సౌఖ్యాన్ని పొందేదని ధ్వని. ఆ రోజు బాధ కలిగించే సూర్యుడు వెళ్ళాడే కానీ సుఖాన్ని ఇచ్చే కచుడు రాలేదు. ఆవులు కూడా కచుడితో కలిసి వెళ్ళాయి కానీ ఒంటరిగానే వచ్చాయి. కలిసి ఉండటం వలన కచుడి పట్ల వాటికి ఆ మాత్రం స్నేహధర్మం ఉండవద్దా? అసలు ఒంటరిగా ఎందుకు వచ్చాయి? వచ్చి ఏమీ పట్టనట్లు ఎట్లా ఉన్నాయి అని ఆమె పడే ఆవేదన ఆమెకు అతని పట్ల ఉన్న సహచర్య మాధుర్యాన్ని వ్యక్తం చేస్తున్నది. తండ్రి సాయంకాలంలో జరిపే అగ్ని కార్యాలు యథావిధిగా జరిపాడే కానీ తనవలే తన శిష్యుడు కూడా ఆనాడు చేశాడా లేదా అని గమనించనే లేదు. తన అనుంగు శిష్యుణ్ణి ఆయన ఆ రోజు ఎందుకు మర్చిపోయాడో అని ఆమెకి అమర్షం. ప్రొద్దుపోయింది. అందరూ ఇక నిద్రపోతారు. ఆమె వలె ఆసక్తితో అతడి కొరకు ఎవరూ అడగటం లేదు. ఆమెకు రతిభావోదయమూలమైన అభిలాష అంకురించింది. అందువలననే కచుడు ఒక్కడు మాత్రం తిరిగిరాడు అని కంతటడిపెట్టి దైన్యాన్ని ప్రకటించింది. ప్రొద్దుపోతే అడవిలో ఒంటరిగా మిగిలిపోతే కచుడికి మృగరాక్షస సర్పబాధలు ఏర్పడవచ్చును. వాటి వలన అతడు చనిపోవచ్చును. అతడు చనిపోయినా ఎవరికీ దిగులు లేనట్లున్నది. పరిస్థితి గమనిస్తే తండ్రి, ఇల్లు, గోసంపద మొదలైనవెన్ని ఉన్నా దేవయానికి వాటన్నిటికంటే కచుడే ఆత్మీయుడుగా, మనసు కోరేవాడుగా అనిపించాడు. అది అభిలాష యొక్క సమగ్రాభివ్యక్తి. నన్నయ్య అలంకార వస్తుధ్వనులను రసధ్వనిలో పర్యవసింపజేసే కావ్యరచనా శిల్పం ఇందులో మకుటాయమానంగా ప్రసన్నమవుతున్నది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈవిడ దేవయాని ఆవులు కూడా వెళ్ళాయి కానీ ఒంటరిగా వచ్చేసాయి కానీ కచుడు రాలేదని బాధ కూడా వాటికి లేదు. ఇక ఇంట్లో తండ్రి చూస్తే తనకు కావలసిన పనులన్నీ జరిగిపోతున్నాయి కానీ కచుడు కనిపించలేదే అని బాధ లేదు. ఆ తర్వాత కచుడు తను చేసే విధులు, రెగ్యులర్గా చేసే విధులు ఏదైతే ఉంటాయి, రోజువారీ విధులు ఏముంటాయి అవి జరగలేదు, చేశాడా లేదా అని కూడా గమనించలేదే అని ఇంకొక పక్క. ఇక ఎంత పొద్దుపోయింది, ఇంకా అందరూ నిద్రపోతారు అని ఆమెలాగా ఆసక్తితో ఎవరు అతని కోసం అడగటం లేదు. ఇక ఆమెలో రతిభావోదయమూలమైన అభిలాష చిగురిస్తుంది. అందువల్లనే అంటది కచుడు ఒక్కడు మాత్రం తిరిగిరాడు అని కళ్ళల్లో
నీటితో పెట్టుకొని దైన్యంతో ప్రకటిస్తుంది. ఇక ప్రొద్దుపోతే అడవిలో ఒంటరిగా మిగిలిపోతే ఏమవుతుంది? కచుడికి రాక్షసుల బాధ, సర్ప బాధ, మృగాల బాధ ఏదైనా ఉండొచ్చు. దానివల్ల అతడు చనిపోతాడు. చనిపోయినా కూడా ఎవరికి ఎటువంటి దిగులు ఉన్నట్లు లేదు అని పరిస్థితి గమనించి తండ్రి, ఇల్లు, గోసంపద ఇవన్నీ ఉన్నా కూడా దేవయానికి కచుడే ఆత్మీయుడుగా అనిపిస్తాడు. ఎందుకంటే ఆమె మనసు కోరేవాడుగా ఆమెకు అనిపించాడు. ఇక ఇది మనకి ఈ పద్యంలో నన్నయ్య ఎంతో చక్కగా మనకి ఇదంతా చూపించాడు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. కచుండు దానవహతుండై మృత సంజీవంచే బ్రతుకుట. 113 వచనం. అనిన విని శుక్రుండుదన దివ్య దృష్టి నసుర వ్యాపాదితుండైన కచుంగని దావానిందోడ్కనిదేర మృత సంజీవనింబంచిన నదియును ప్రసాదంబని అది త్వరితగతింజని విగత జీవుండైన కచున్నప్పడ సంజీవతుంజేసి తోడ్కొని వచ్చినంజూచి శుక్రుండును దేవయానియు సంతసిల్లియున్నంత కొన్ని దినంబులకు వెండియు నొక్కనాడు. తాత్పర్యం. అని దేవయాని చెప్పగా విని శుక్రుడు తన దివ్య దృష్టితో రాక్షసుల చేత చంపబడిన కచుడిని చూచి అతడిని బ్రతికించి తెచ్చేందుకు మృత సంజీవిని విద్యను పంపగా ఆ విద్య కూడా అది తనకు అనుగ్రహమని తలంచి మిక్కిలి వేగంతో కూడిన గమనంతో వెళ్ళి ప్రాణరహితుడైన కచుడిని తక్షణమే బ్రతికించి తన వెంట తెచ్చుకొని రాగా చూచి శుక్రుడు దేవయానియు సంతోషించి ఉండగా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒక రోజున ఇక్కడ ఏం చెప్తున్నారు? దేవయాని చెప్తానే ఇంకా శుక్రాచార్యుల వారు తన దివ్య దృష్టితో చూస్తాడు ఎక్కడున్నాడు కచుడు అని. ఇక కచుడు చంపబడ్డాడని తెలుసుకొని అతన్ని బతికి తీసుకొని వచ్చేందుకు తన దగ్గర ఉన్నటువంటి మృత సంజీవిని విద్యను పంపిస్తాడు. అది కూడా స్వామి ఇది నీ అనుగ్రహమే అనుకుంటూ తలుచుకొని ఎంతో వేగంతో వెళ్ళి ప్రాణాలు లేనటువంటి ఆ కచుడిని అప్పటికప్పుడే బతికించి తనతో పాటు తీసుకుని వస్తే శుక్రుడు దేవయాని చూసి ఎంతో సంతోషపడతారు. అలా కొన్ని రోజులయ్యాక మళ్ళీ ఏం జరుగుతుందో చూద్దాం. ముందు విశేషం. చర్మచక్షువుల చూపు బహిప్రపంచంలో కొంతవరకు కొన్ని వస్తువులను మాత్రమే చూడగలదు. ఇది సామాన్య జీవులకు అందే దృష్టి, దివ్య దృష్టి దానికి అతీతమైనది. దానితో ఎంత దూరంలో ఉన్న దానినైనా ఎక్కడున్న దానినైనా చూడవచ్చును. ఇది మునులకు దేవతలకు ఉంటుంది. ప్రసాదాంబు మరియు అని రాజులు దేవతలు మొదలైన వారు ఏదైనా పని చేయమని ఆజ్ఞాపించగానే సేవకులు భక్తులు అనుగ్రహంగా భావించి వినయంతో ప్రసాదం అంటారు. తమరు పని చెప్పి మమ్మల్ని అనుగ్రహించాలని విన్నవించుకుంటారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? చర్మచక్షువుల అంటే మనకున్నటువంటి చర్మంతో తయారైనటువంటి ఈ కళ్ళతో బయట ప్రపంచంలో వస్తువులను కొంతవరకు మాత్రమే చూడగలం. ఇక సామాన్య జీవులకు అందేటువంటి దృష్టి దానికంటే కూడా ఈ దివ్య దృష్టి ఎంతో అతీతమైనది. దాంతో ఈ దివ్య దృష్టితోటి ఎంత దూరంలో ఉన్నదాన్నైనా సరే, ఎక్కడ ఉన్నదాన్నైనా సరే చూడవచ్చు. ఇది మునులకు దేవతలకు మాత్రం ఉంటుంది. ఇక రాజులు దేవతలు మొదలైన వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా పని చేయమని ఆజ్ఞాపివ్వంగానే సేవకులు భక్తులు అదే అనుగ్రహము అని భావించి వినయంతో ఇదే మా ప్రసాదము అంటారు. తమరు పని చెప్పి మమ్మల్ని అనుగ్రహించాలి అని వాళ్ళు విన్నవించుకుంటారు వాళ్ళతోటి. 114. అడవికి బువ్వులు దేరగా వడి నరిగిన కజుని చంపి వారకదను పొడవు సెడగాల్చి సురతో దడయక యద్భూది శక్రు ద్రావించిరుగిన్. ఇంకొకసారండి. అడవికి బువ్వులు దేరగబడి నరిగిన కచుని చంపి వారకదను పొడవు సెడదాల్చి సురతో నుర్దడయక యబ్బూది శుక్రున్ ద్రావించిరుగిన్. తాత్పర్యం. పూలు తెచ్చేందుకై అడవికి వెళ్లిన కచుడిని చంపారు. అంతటితో ఆగక రాక్షసులు అతడి రూపు లేకుండా కాల్చి ఆలస్యం చేయకుండా ఆ బూడిదను మద్యంతో కలిపి క్రమంగా శుక్రుడు తాగేటట్లు చేశారు. ఇంకెక్కడేం చెప్తున్నారు? పూలు తీసుకోవడానికి అడవికి వెళ్తాడు కచుడు. అయితే
అక్కడతో ఆగకుండా కచుడిని రూపం లేకోకుండా చంపేసి కాల్చి పారేసి ఇక బూడిదైనటువంటి ఆ కచుడిని తీసుకొని ఆ బూడిదని చంపినటువంటి ఆ కచుడి బూడిదని తీసుకొని వచ్చి ఈ శుక్రాచార్యులు మద్యం తాగుతారు కాబట్టి ఆ మద్యంతో కలిపి ఆయనతో తాగించేస్తారు. విశేషం తెచ్చు తుమన్నర్థకము తేరం త్రాగు త్రావు ప్రేరణార్థకము త్రావించు. 115 వచనం. శుక్రుండును సురపాన మోహితుండయ్యున్న దొల్లింటి ఎట్ల దేవయానిగ చుంగావున దేవ దుఃఖితయై నేడును గచుండు రాకమసలే నసురుల చేత నిహతుండయ్యగావలయునని శోకించిన దానింజూచి శుక్రుండిట్లనియే. తాత్పర్యం. శుక్రుడు కూడా మద్యం త్రాగటం చేత మైకం పొందిన వాడై ఉండగా పూర్వం వలనే దేవయాని కచుడి జాడ తెలియక దుఃఖం పొందినదై ఈనాడు కూడా కచుడు రాకుండా ఆలస్యం చేశాడు. రాక్షసుల చేత చంపబడిన వాడయ్యాడు కాబోలు అని చింతించగా ఆమెను చూసి శుక్రుడిలా పలికాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు? శుక్రాచార్యుడు కూడా మద్యాన్ని తాగటంతో మైకం పొందిన వాడైతాడు. ఇక పూర్వంలాగే దేవయాని కచుడి జాడ తెలియకపోవడంతో ఎంతో దుఃఖాన్ని పొంది సూర్యుడితో కచుడు ఈ రోజు కూడా కచుడు మనతో రాకుండా ఉండి ఆలస్యం చేశాడే అని ఆలోచిస్తుందన్నమాట దేవయాని. ఇక మళ్ళీ రాక్షసులతోటి చంపబడ్డాడేమో అని ఆమె చింతిస్తే శుక్రుడు ఇలా పలికాడనమాట. విశేషం. కచుడు అడవి నుండి తిరిగి రానప్పుడు మొదటిసారి ఏమైనాడో తెలియక కలవరపడింది. రెండవసారి చంపబడి ఉండొచ్చునన్న నమ్మకంతో దుఃఖించింది. మొదటిసారి మనసులోనే వేదనను దాచుకున్నది. ఇప్పుడు దుఃఖించి బయట పెట్టింది. అభిలాష చింత అనే దశనందుకున్నదని ధ్వని. శృంగార స్థాయి అయిన రతి దశవిధావస్థలలో పరిణతి పొందుతుందని లాక్షణికుల వివేచన. మొదటి దశ నుండి రెండవ దశ యొక్క పరిణామం ఇందులోని రసధ్వని. ఇక కచుడు అడవి నుంచి ఇంటికి రాలేదని మొదటిసారి ఏమయ్యాడో అని తెలియక కలవరపడింది. కానీ రెండవసారి మాత్రము అయ్యో మళ్ళీ రాక్షసులతో చంపబడ్డాడేమో అని నమ్మకంతో పాపం బాధపడుతుంది. మొదటిసారి మనసులో వేదన్ని దాచుకుంటే ఇప్పుడు రెండవసారి మాత్రం దుఃఖంతో బయటపడుతుంది. ఇక శృంగారమైనటువంటి రతి దశ విధావస్థ అంటే 10 దశలలో పరిణతి పొందుతుంది అని లాక్షణికుల యొక్క ఆలోచన అన్నమాట. మొదటి దశ నుండి రెండవ దశ యొక్క పరిణామం ఇందులో మనకి తెలుస్తుంది. ఇదే రసధ్వని అని చెప్తున్నారు. 116 వగవక సంజీవని పెంపగణిత గర్వమున నసురులా కచతోడంబగొని చంపెదరాతడు సుగతికి జనుగాక ఏల శోకింపంగాన్. తాత్పర్యం. సంజీవని విద్య గొప్పతనాన్ని ఆలోచించక రాక్షసులు అధిక గర్వంతో ఆ కచుడితో వైరం పూని అతడిని చంపుతారు. అతడు ఉత్తమ గతికి వెళ్ళుగాక దీనికి దుఃఖించటం ఎందుకు? ఇక అంటున్నాడు శుక్రాచార్యుడు. సంజీవిని విద్య గొప్పతనాన్ని ఆలోచించుకోకుండా ఈ రాక్షసులు ఎంతో గర్వంతో ఆ కచుడితోటి శత్రుత్వం పెట్టుకొని అతన్ని చంపేశారు. ఇక కచుడు కూడా ఉత్తమ గతికి వెళ్తాడులే, దానికి నువ్వెందుకు బాధపడతావు అంటే అనిన దేవయాని ఇట్లని. శుక్రుడు ఆ విధంగా పలకంగానే దేవయాని ఇలా అందట. ఈ రోజుకి మహాభారతం స్వస్తి. నారాయణీయం తీసుకోండి. ఎవరు చదువుతారు ఈరోజు? ఓకే, అలాగే. వేద రేపు నువ్వు చదువుతారండి? రేపు చదువుతుంది లేండి వేద. ఈరోజు మీరు చదవండి. కామపి మురళీం నితంబకే నివేశయన్ కబలధర కరాంబుజే ప్రహాసయన్ కలవచనై కుమారకాన్ విభోజిత త్రిశగణైర్ముదానుతః. బాగా చదివారు. త్రిదశ అనాలి, అక్కడ త్రిశద అనాలి. స్వామి, నీవు భోజనం చేయనప్పుడు కొమ్ము వాద్యమును మురళిని నీ కటిభాగమున ఉంచుకొంటివి. చేతిలో పెరుగన్నమును వేళ సందులలో ఆవకాయ ముక్కలను ఉంచుకొని నీ స్నేహితులను సరసల్లాపములతో నవ్వించుచు కవ్వించుచు భోజనము చేయుచుంటివి. ఈ దివ్య దృశ్యమును చూచుచున్న దేవతలు నీ అద్భుత లీలలను గోపబాలుర అదృష్టమును అనేక విధములుగా కొనియాడసాగిరి. స్వామి,
ఇప్పుడు ఏం చెప్తున్నారు నాయనబట్ట తిరివారు? ఇక్కడ అఘాసుని చంపాక వనభోజనాలు చేయాలనుకున్నారు అందరూ. అయితే స్వామి ఈ భోజనం చేసేటప్పుడు కొమ్ము వాద్యాన్ని, మురళిని తన నడుముకు చేసుకున్నాడు బట్టకట్టి. అయితే ఆ తర్వాత ఇంకొక చేతిలో పెరుగన్నాన్ని పెట్టుకున్నాడు. ఇక అరచేతిలో పెరుగన్న ముద్ద, ఇక వేళ సందుల్లో రకరకాల ఆవకాయ ముక్కలు అన్నమాట. ఒక్కొక్క ఏలి మధ్యలో ఒక్కొక్క ఆవకాయ ముక్కని ఇలా పెట్టుకొని జుర్రుకుంటూ ఉన్నాడు స్వామి. ఒక ముద్ద తింటూ తను జుర్రుకుంటున్నాడు. ఇంకో పక్క తన స్నేహితులను పిలిచి వాళ్ళకు కూడా అరచేయిచ్చి అలాగే ఆ ఊరగాయ ముక్కల్ని కూడా ఇలా జురిపిస్తున్నాడు అనమాట వాళ్ళతోటి. ఇలా స్నేహితులందరినీ చక్కగా ఇక ఆ మాట ఈ మాట మాట్లాడుతూ జోకులేస్తూ వాళ్ళని నవ్విస్తూ కవ్విస్తూ భోజనం చేస్తున్నాడు. వాళ్ళని కూడా అడుగుతున్నాడు, మీరేం తెచ్చారా, ఏం తెచ్చారో తీసుకురండి అని. ఒకరు దద్దోజనం తెస్తే, ఒకరు పులిహోర తెస్తే, ఒకరు బొబ్బట్లు తెస్తే, ఒకరు అరిసెలు తెస్తే, ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకొస్తే అందరి దగ్గర తింటూ తను తీసుకొచ్చినది వాళ్లకు పెడుతూ అలా స్వామి ఎంతో ఆనందంగా గడుపుతుంటే ఇదంతా పైనుంచి దేవతలు చూస్తూ ఏమదృష్టం, ఆ పరమాత్మే దిగి వచ్చి వీళ్ళతో పాటు వీళ్ళ ఎంగిలి కూడా తింటున్నాడా, వాళ్ళ ఎంగిలి ఈయన తింటున్నాడు, ఈయన ఎంగిలి వాళ్ళకి ఇస్తున్నాడే, ఎంత అదృష్టవంతులు వాళ్ళు అని వాళ్ళ యొక్క అదృష్టాన్ని ఎంతో పొగుడుతున్నారట. ఎందుకంటే వైకుంఠానికి వెళ్ళినా కూడా ఈయన వాళ్ళకి దర్శనం ఇయ్యడు తొందరగా. ఆకాశవాణిలాగా అదృశ్యమయ్యి వాణి మాత్రమే వినిపిస్తాడు ఒక్కొక్కసారి. అందుకని వైకుంఠానికి వెళ్తూనే ఆయన కనిపిస్తాడా అనుకుంటే ఆహా, ఆయన కృప ఉంటేనే ఆయన దర్శనం మనకు లభిస్తుంది. 10 శుకాశనం చదవండి సార్. శుకాశనం త్విహద తవ గోపమండలే మకాశనాత్ ప్రియమివ దేవమండలే ఇతి స్మృత శ్రీదశవరైర్జగత్పతే మరుత్పురీ నిలయ గదాత్మ పాహి మాం. శ్రీహరయే నమః. చాలా బాగా చదివారు గీత. జగన్నాథ, గోపబాలుల మధ్య సుఖముగా కూర్చొని తినుట, దేవతల మధ్య కూర్చొని యజ్ఞభాగములను స్వీకరించుట కంటే మిక్కిలి ఇష్టంగా నీకు కనిపించుచున్నదని దేవతలందరూ నిన్ను స్తుతింపసాగిరి. అల్పులనైనా ప్రేమతో చూచే గురువాయూరప్ప, నా రోగములను పోగొట్టి దయతో నన్ను రక్షింపుము. ఇక్కడ ఏం చెప్తున్నారు స్వామి? జగన్నాథ, ఈ గోపబాలుల మధ్యలో అంతా సుఖంగా కూర్చొని ఇలా తినడం అనేది నీకు దేవతలు అంత యజ్ఞాలు చేస్తే ఆ యజ్ఞ భాగాలను స్వీకరించేదానికంటే కూడా ఎంతో ఇష్టంగా నీకు అనిపిస్తోందని దేవతలు నిన్ను స్తుతిస్తున్నారయ్యా. ఎందుకంటే దేవతలు ఎన్నో యజ్ఞాలు చేస్తారు. ఆ యజ్ఞాన్ని ఆ యజ్ఞ భాగాన్ని ఎవరు స్వీకరిస్తారు? యజ్ఞ ఫలాన్ని అంటే స్వామి స్వీకరిస్తాడు. కాబట్టి అంత యజ్ఞ భాగాన్ని స్వీకరించినా ఇంత సంతోషం ఉండదు. కానీ ఇలాంటి వాళ్ళ మధ్యలో కూర్చొని, ఇంత చిన్న వాళ్ళ మధ్యలో కూర్చొని వాళ్ళతో పాటు తినడం నీకు ఇష్టంగా ఉందని దేవతలందరూ నిన్ను స్తుతిస్తున్నారయ్యా. చిన్నవాళ్ళైనా అల్పులైనా సరే ఎంతో ప్రేమతో చూసే ఓ గురువాయూరప్ప, మా అందరి రోగాలను పోగొట్టి దయతో మమ్మల్ని అందరినీ రక్షింపు. ఓం శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే. ఈ రోజుకి స్వస్తి. ఓం శ్రీకృష్ణాయ నమః. జై గురుదేవ్. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జై గురుదేవ్.